ఓ సోదర సోదరి మణులారా, మీ అందరి కోసమే భగవద్గీత. ఓ సోదర సోదరి మణులారా, నొసటి గీత మార్చేదే భగవద్గీత, నొసటి గీత మార్చేదే భగవద్గీత. యత ప్రవృత్తి భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. ఇది పరమ శ్లోకం, పరమ సందేశమైన శ్లోకం ఇది. అంటే ఏంటి? భగవద్గీత ప్రకారము జీవితాన్ని గడిపేవాడు బ్రాహ్మణుడే కావచ్చు, క్షత్రియుడే కావచ్చు, శూద్రుడే కావచ్చు, వైశ్యుడే కావచ్చు, కానీ సిద్ధిని పొందుతాడు. ఏ విధంగా అని భగవంతుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమే. అదేమిటంటే యత ప్రవృత్తి భూతానాం ఏన సర్వమిదం తతం. అంటే ఎవరి ద్వారా అయితే సమస్త జీవులు ఉద్భవించారో, సకల జీవులకు మూలము సర్వవ్యాపి అయిన భగవంతుని పూజిస్తూ మానవుడు స్వకర్మ నిర్వహణ ద్వారా పూర్ణత్వాన్ని పొందగలుగుతాడు. ఎంత అద్భుతమైన సందేశం ఇది! అంటే ఎవరు కూడా భగవత్ ప్రాప్తిని పొందడం కోసము, జీవన సిద్ధిని సాధించడం కోసం ఎవరు కూడా అనర్హులు కారు అని భగవద్గీత చెప్తోంది. ఎవరైనా కూడా జీవన సిద్ధిని పొందగలరు, ఎవరైనా కూడా తమ జీవితాన్ని సఫలం చేసుకోగలుగుతారనే భావతం భగవద్గీత చెప్తోంది భగవంతుడు ఇక్కడ. కాబట్టి ఎవరు కూడా అనర్హులు కారు. అవునండి, వాడికి జ్ఞానం లేదండి, అయినా కూడా ఒక రహస్యం తెలిస్తే, ఏమిటి రహస్యము? తను చేసే కర్మ ద్వారా భగవంతుణ్ణి పూజించాలి. స్వకర్మణ తమభ్యర్చ్య, తన కర్మ ద్వారా భగవంతుణ్ణి అర్చించాలి, అంతే. ఇది దాని రహస్యం. సంసిద్ధిర్ హరితోషణం. తను ఏ కార్యమైనా చేయొచ్చు, అది బ్రాహ్మణ కార్యమే కావచ్చు, క్షత్రియ కార్యమే కావచ్చు, అది వైశ్య కార్యమే కావచ్చు, లేకపోతే అది పరిచర్యాత్మకమైన కర్మనే కావచ్చు. కానీ అది భగవంతుణ్ణి కేంద్ర బిందువుగా కనుక చేసి కనుక ఆ కార్యం చేస్తే అతడు సిద్ధిని పొందుతాడు. అంటే ఏంటి? అంటే కొంతమంది అనుకోవచ్చు, మనం చేస్తున్న పనులన్నీ ఆపేసేయాలి, ఆపేసి వెళ్ళిపోయి ఏదో మారుమూల గ్రామాలకు వెళ్ళిపోయి ఒక పర్ణశాలలో ఉండాలి, మన పొలం మనే దున్నుకోవాలి, మన పంట మనే పండించుకోవాలి, అప్పుడు తద్వారా మనం భగవత్ ప్రాప్తి పొందుతాము. అది భగవద్గీతకి ఆమడ దూరం. ఈ సందేశం, ఈ మెసేజ్ భగవద్గీతకి అది తూర్పు అయితే పడమర, ఇది తూర్పు పడమర. కనుకంటే భగవద్గీతలో భగవంతుడు చెప్తున్న వేరు లేదు. నువ్వు నీ కర్మ ద్వారా భగవంతుణ్ణి అర్చించడం ద్వారా నువ్వు అంటే ఏంటి? ఎందుకు చెప్తున్నాడు కృష్ణుడు? అర్జున, నువ్వు యుద్ధం చేయాలి, యుద్ధం చేసి నువ్వు సంహార కార్యక్రమం చేయాలి. దీని ద్వారా నువ్వు భగవంతుని సేవిస్తే నువ్వు సిద్ధిని పొందుతావు. అంటే క్షత్రియుడి పని అదే కదా, శత్రువుని ఓడించాలి, తద్వారా తన మీద ఆధారపడిన వారందరినీ కాపాడాలి, పరిరక్షించాలి. అతను చేస్తున్న కర్మ ఏమిటి? కర్మ ఉంది సంహార కార్యక్రమం. కానీ తద్వారా అతడు బ్రాహ్మణులను కాపాడుతున్నాడు, వైష్ణవులను కాపాడుతున్నాడు, తన సిద్ధాంతాన్ని కాపాడుతున్నాడు, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాడు. తద్వారా అతడు సిద్ధిం విందతి మానవ. ఇక్కడ స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ అంటే తెలుసు. అంటే నేను ఈ కర్మ ఎందుకు చేస్తున్నాను అంటే భగవంతుణ్ణి సేవించడం కోసం. మరి ఎవరా భగవంతుడు అంటే ఆ భగవంతుడి నుంచే సకల జీవులు కూడా ఉద్భవించారు అనే పూర్ణ జ్ఞానం ఉంది. ఆ భగవంతుడే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనే దివ్య జ్ఞానం ఉంది. ఈ రెండు దివ్య జ్ఞానాలతోటి అతడు తను చేసే కర్మ ద్వారా భగవంతుని సేవిస్తున్నాడు. అంటే తనకు వచ్చే కర్మ వచ్చే ఫలం ద్వారా భగవంతుని సేవిస్తున్నాడు. ప్రత్యక్షంగానేమో వచ్చే కర్మఫలం ద్వారా చేస్తున్నాడు, పరోక్షంగా తన కర్మ ద్వారా చేస్తున్నాడు. ఒక వ్యక్తి పొలంలో పనిచేస్తున్నాడు, ఆ పొలంలో పనిచేయడం ద్వారా ధాన్యం వస్తుంది. ఆ ధాన్యాన్ని తిని జీవులందరూ కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు, వారు శక్తివంతులుగా ఉంటున్నారు. అంటే వారికి పరోక్షంగా పని చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. ప్రత్యక్షంగా కూడా చేయొచ్చు. తను అమ్మినటువంటి పంట పొలం ఏదో ధాన్యం ఉందో దానిలో భగవంతుడి కొంత 5%, 10% భగవంతుడు సమర్పిస్తున్నాడు. తన కర్మఫలాన్ని భగవంతుడు సమర్పిస్తున్నాడు. అదేమవుతోంది? స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. అటువంటి వాళ్ళు అంటే ఏంటి? నిజమైన దైవీ వర్ణాశ్రమ పద్ధతి అంటే ఇదే. నిజమైన దైవీ వర్ణాశ్రమం అంటే నువ్వు నీ పని చేస్తున్నావు అంటే అన్ని పనులు వదిలిపెట్టి నేను గ్రామానికి వెళ్ళి నేను పంట పండించి అది అమ్ముతూ ఇదే వర్ణాశ్రమం అనుకుంటే అది తప్పవుతుంది.
దైవీ వర్ణాశ్రమం అంటే మరి రేపు సడన్గా ఎవడో వస్తాడు, వచ్చి దేశం మీద దాడి చేస్తాడు, నువ్వు అప్పుడు ఆ నాగలతో వెళ్ళి ఫైట్ చేస్తావా? చేయలేవు. మొత్తం వచ్చి మొత్తం ఊడ్చుకుపోతాడు, అప్పుడేం చేస్తావు? కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి క్షత్రియుడు కూడా కావాలి. తర్వాత కృషి గోరక్ష వాణిజ్యం చేసేటువంటి వైశ్యులు కూడా కావాలి. అదేవిధంగా పరిచర్యలు చేసేటువంటి శుద్ధ సేవక జనం కూడా కావాలి. అదేవిధంగా మార్గదర్శనం చేసి వాళ్ళకి తత్వబోధ చేసేటువంటి బ్రాహ్మణులు కూడా కావాలి. ప్రతి ఒక్కరు కూడా తమ కర్మ ద్వారా, తమ కార్యం ద్వారా, తమ కర్మల ద్వారా భగవంతుని ఎప్పుడైతే సేవిస్తారో ప్రత్యక్షంగా పరోక్షంగా, అదే వర్ణాశ్రమ పద్ధతి. దైవీ వర్ణాశ్రమం అంటే అది. మనకు ఓన్లీ పంట పొలాలు మాత్రమే వచ్చు, కానీ మనకు వైద్యం రాదు, అప్పుడేం చేస్తాం? రోగం వస్తుంది, అప్పుడేం చేస్తాం? వేరే వాడు దాడి చేస్తాడు, శత్రువులు, అప్పుడేం చేస్తాం? లేకపోతే ఏదో రకరకాల చీడపీడలు తెగుళ్ళు వస్తాయి, అప్పుడేం చేస్తాం? రకరకాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరి పాత్ర ఒకటి ఉంటుంది. దానికోసమే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఈ విధంగా చెప్పబడుతుంది. విజయ పదమున సాగుదా, గీత జ్ఞానము పంచుదా.